తెలంగాణలో రాజకీయం హీటెక్కింది. అధికార విపక్షాలు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నాయి. రైతులకు ఎవరేం చేశారో చర్చకు సిద్ధమంటున్నాయి. తెలంగాణలో రైతులు కేంద్రంగా రాజకీయాలు నడుస్తున్నాయి. 10 ఏళ్ల కాలంలో రైతులకు బీఆర్ఎస్, బీజేపీ చేసిందేమీ లేదని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. రైతులకు ఏ ప్రభుత్వం మంచి చేసిందో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో పెట్టిన ఖర్చును కాంగ్రెస్ కేవలం 30 నెలల్లో చేసిందన్నారు. రేవంత్ సవాల్పై చర్చకు సిద్ధమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్లేస్, డేట్ ఫిక్స్ చేయాలన్నారు. లెక్కలతో సహా రేవంత్ బండారం బయట పెడతామన్నారు కేటీఆర్. ఛాలెంజ్ చేస్తే నిలబడే దమ్ముండాలన్నారు. మరి నిజంగా కూడా నీకు చిత్తశుద్ధి ఉంటే వీఆర్ రెడీ ఫర్ యువర్ ఛాలెంజ్ అన్నావు కదా నిన్న. ఎక్కడ పెడతావో పెట్టు. వరంగల్లో పెడతావా, అశోక్ నగర్లో పెడతావా, ప్రెస్ క్లబ్లో పెడతావా, అసెంబ్లీలో పెడతావా, నువ్వు ఎక్కడ చర్చ పెట్టినా రేపు పెడతావా, ఎల్లుండి పెడతావా, అవతల ఎల్లుండి పెడతావా, నీ ఇష్టం. ప్లేసు, డేటు, టైం నీ ఇష్టం. వీఆర్ రెడీ. 10 ఏళ్లలో మేం చేసిందేందో, 2.5 ఏళ్లలో నువ్వు చేసిందేందో రైతుల విషయంలో చర్చకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి రేవంత్ రెడ్డి ఎల్నినో లాంటి వారని హరీష్ రావు మండిపడ్డారు. కాళేశ్వరం గేట్లు మరమ్మతు చేస్తే రైతులకు ఇబ్బంది ఉండేది కాదన్నారు. బీఆర్ఎస్ భయం పట్టుకుని అధికారం శాశ్వతం కాదని మాట్లాడుతున్నారన్నారు. 2034 దాకా నేనే ముఖ్యమంత్రి అన్నాడు. మళ్ళా గెలిచేది నేనే అన్నాడు. ఆ తర్వాత బీఆర్ఎస్ ను మొలకెత్తనీయా అని మాట్లాడిండు. బట్ నిన్నేం మాట్లాడిండో మీరు చూసిందో లేదో. ఏమన్నా అధికారం పర్మనెంటా? ఎన్టీ రామారావు పోయిండు, రాజశేఖర్ రెడ్డి పోయిండు, ఇందిరాగాంధీ పోయింది, నేను కూడా పోతా. అధికారం నాకు పర్మనెంట్ కాదు అని మాట్లాడిండు. ఇంకో మాట అన్నాడు, ఏ కేసీఆర్ మళ్ళా గెలిచినా కూడా ఏం చెయ్యడు అంటుండు. అంటే అసలు మొలకెత్తని అన్నోనివి, 34 దాకా నేనే అన్నోనివి, కేసీఆర్ గెలిచినా ఏం చెయ్యడు అనేదాకా వచ్చినవంటే నీ ఓటమి నీకు బాగా మనసున పట్టింది. హరీష్ రావుకు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. ధనిక తెలంగాణను కేసీఆర్ హయాంలో అప్పుల కుప్పగా మార్చారని మహేష్ గౌడ్ మండిపడ్డారు. రైతాంగానికి బీజేపీ ఒరగబెట్టిందేవీ లేదన్నారు. రైతులకు మేలు చేసింది కాంగ్రెస్సే అన్నారు. హస్తం పార్టీని ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారని, బీఆర్ఎస్ కు శాశ్వతంగా ప్రతిపక్షం ఖాయమన్నారు. నేను కూడా చెప్తా ఉన్నా, ఎవ్వరికి ఏ పదవి శాశ్వతం కాదు. దేశంలో రాజకీయాల్లో ఎవరు కూడా ఏ పదవి శాశ్వతం కాదు. ఆ పదవులు ఉన్నప్పుడు ఏం చేశామన్నదే శాశ్వతం. ముఖ్యమంత్రి గారు ఈ 2.5 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలకి ఇచ్చిన సంక్షేమం, ఇచ్చిన అభివృద్ధి ఇది శాశ్వతంగా మిగిలిపోతుంది. మరి హరీష్ రావు ఆపోజిషన్ ఎమ్మెల్యే శాశ్వతం అనుకుంటానో ఏమో నాకు తెలియదు. మరి అది మాత్రం శాశ్వతమే అవుతుంది ఆయనకి. కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ప్రతిపక్షంలో కూర్చునే పాత్రనే శాశ్వతం. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో 2034 వరకు ఉంటుందని ముఖ్యమంత్రి గారు పదే చెప్పే మాట నిజం కాబోతున్నది. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పార్టీ, పేద అభివృద్ధి కోరుకునే పార్టీ. డెఫినెట్గా ప్రజలు ఆదరిస్తారు. మళ్ళీ మేమే వస్తాం, దాంట్లో అనుమానం లేదు. సీఎం రేవంత్ రెడ్డికి రోజులు దగ్గర పడ్డాయని బీజేపీ విమర్శించింది. బీఆర్ఎస్ కు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుందని హెచ్చరించింది. కాంగ్రెస్ అహంకార చంచల రాజకీయానికి త్వరలోనే తెరపడుతుందని ఘాటుగా వ్యాఖ్యానించింది. కేంద్రంలోని ఎన్డీఏ గత బీఆర్ఎస్ పాలకుల కంటే తామే రైతుల కోసం అత్యధికంగా ఖర్చు చేశామని కాంగ్రెస్ చెప్పుకుంటోంది. చర్చకు సిద్ధమని తేల్చి చెబుతోంది.